హలో డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ ఒక పర్సన్ ఫిష్ హంటింగ్ చేద్దామని చెప్పి సముద్రంలోకి వచ్చాడు. సముద్రంలో గాలం వేశాడు. గాలం వేయగానే తన చేతికి, తన గాలానికి ఒక చేప చిక్కుకుంది. సో అమ్మాయి, నేను చేపను పట్టేసుకున్నాను, ఫిష్ని పట్టేసుకున్నాను, ఇంకా దీన్ని మనం బొట్లో వేసుకుని అనుకునే లోపే తిరిగి అది మళ్ళీ సముద్రంలోని పడిపోయింది. మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఈసారి మళ్ళీ గాలం వేశాడు. మళ్ళీ గాలం వేస్తే ఎన్ని పడితే అక్కడ ఎన్ని చేపలు ఉన్నా సరే పడేది ఒక చేపే కదా, 2, 3, 4, 5 పడవు. అండ్ అగైన్ హీ వాస్ ట్రైంగ్. ఇది ఒక టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. సో దెర్ ఈస్ అనదర్ సినారియో. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ పర్సన్ లేడు, అసలు ఎఫర్ట్స్ లేకపోయినా సరే ఒక సిస్టమ్ని అరేంజ్ చేసుకుని ఆ సిస్టమ్ ద్వారా తను నెంబర్ ఆఫ్ ఫిషెస్ని, చాలా ఎక్కువ ఫిషెస్ని తన బాక్స్లో పడేలాగా తను ఒక సిస్టమ్ని అరేంజ్ చేసుకున్నాడు. సో మన లైఫ్కి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఏంటది అంటారా? మన జీవితంలో కూడా చాలామంది చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, కానీ ఇన్కమ్ పరంగా చూసుకున్నట్లయితే, సో ఒక జాబ్లోకి వెళ్ళినట్లయితే ఒక పర్సన్ ఆ ఇన్కమ్ ఏది కూడా తనకు ఎక్కువ ఇన్కమ్ ఇవ్వలేక ఉంది. అది ఒక యాక్టివ్ ఇన్కమ్ అంటే తను పని చేస్తే డబ్బులు వస్తాయి, తన ఎఫర్ట్స్ పెడితే డబ్బులు వస్తాయి. వేరే అనదర్ పర్సన్ తను అక్కడ ఉన్నా లేకపోయినా ఒక సిస్టమ్ని అరేంజ్ చేసుకొని ఆ సిస్టమ్ ద్వారా తను ఎక్కువ ఇన్కమ్ని సంపాదించడానికి ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నాడు. సో దెర్ ఆర్ 2 కేటగిరీ పీపుల్. మీకు ఎలాంటి ఇన్కమ్ కావాలి? యాక్టివ్ ఇన్కమ్ కావాలా, ప్యాసివ్ ఇన్కమ్ కావాలా? ప్లీజ్ కామెంట్.